శివరాత్రి జాగారాలంటే ఒకప్పుడు ఎట్లుంటుండే ఊరంతా గుడి ముంగటికి చేరి భజనలు కీర్తనలు చేసేటోళ్ళు. పెద్ద టీవీ పెడితే శివుని కథలు భక్త కన్నప్ప కథలు పెట్టుకొని పొద్దంతా ఇనటోళ్ళు. పొద్దుమూకి దేవుని కళ్యాణం చూసుకుంటా జాగారాలు వేసేటోళ్ళు. కానీ ఇప్పటోళ్ళు అట్టుండ్రా, ముద్దుగా స్మార్ట్ ఫోన్లలో ముఖం పెట్టుకొని పొద్దంతా ఫోన్లనే పూజలన్నీ. ఇన్స్టాగ్రామ్ తెరిస్తే ఓ పూట గడిచిపోతుంది. మరి ఇంటికి పోతే నాది కూడా అదే పని. గాని ఇవాళ శివరాత్రికి పూజలు ఎక్కడెక్కడ ఎట్టెట్టని వరుసుకొని వద్దాం పాండ్రి. వేములాడ రాజన్న, కొండగట్టు అంజన్న, ఐలోని మల్లన్న, చెరువుగట్టు లింగమయ్య, కాళేశ్వరం ముక్తీశ్వరుడు, రామప్ప, 1000 స్తంభాల గుడిలున్న రుద్రేశ్వరుడు, కీసరగుట్ట రామలింగేశ్వరుడు, విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న. ఓ ఇట్ట ఒకటా రెండా చెప్పుకుంటా పోతే బొచ్చెడు ఉన్నాయి. పొద్దంతా చెప్పినా సరిపోదు. శివాలయాలన్నీ కిటకిటలాడినాయి. మరి జగాల నేలే జంగముడు, కొలిస్తే కోరికలు తీర్చేటోడు, తలిస్తే తాపాలన్నీ పోగొట్టేటోడు ఆ రుద్రుడు. అందుకనే ఇగో ఇట్ట శివశంకరుని ఆలయాలన్నీ మహాశివరాత్రి భజనలతోని భక్తిభావంతోని ఉప్పొంగినాయి. అర్చనలు అభిషేకాలతోని పూజలు గట్టిగా నడిచినాయి. శ్రీశైలం మల్లన్న సన్నిధి శివభక్తులతోని పులకరించింది, శివనామంతోని మారుమోగింది. ఏపీ సర్కారు తరపున భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి పట్టుబట్టలు అందినాయి. ఇగిటి యములాడ రాజన్న సన్నిధికి భారీగా తరలొచ్చారు భక్తులు. రాజరాజేశ్వరునికి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ సర్కార్ తరపుకేంచి మంత్రి పొన్నం ప్రభాకర్ సారు పట్టుబట్టలు పెట్టిండు యములాడ రాజన్నకు. సంగారెడ్డి జిల్లా పడాంచెరువులున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి గుడిని ముద్దుగా సింగారిచ్చారు అయ్యవార్లు. మిలమిల మెరిచేటి బుగ్గల్ని చూసేందుకు 2 కళ్ళు చాలలేవు పో. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులున్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి గుడికి పోయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారి పెద్ద పూజలు చేసిండు. అటంక శివయ్యకు మొక్కులు పెట్టుకున్నాడు. మంత్రి సారి వస్తుండ అనగానే గుడి పెద్ద అయ్యవార్లు పూర్ణ కుంభంతో ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. ఈ తీరుగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా 1 కోటి రూపాయలతో ఈ జాతర ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ నిధుల ద్వారానే ఈ దేవాలయానికి శివాలయానికి వచ్చే లక్షలాది భక్తులందరికీ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఇట్లా సర్కార్ తరపుకించి ఎక్కడికక్కడ మంత్రులు పట్టుబట్టలు పెట్టిరు శివయ్యకు. కాళేశ్వరంలో కన్నుల పండుగొత్తుగానే నడిచిన శివరాత్రి సంబరాలు. నల్లమల్ల కొండల నడుమ ఏలేశ్వరం గుట్ట మీదున్న కాత్సాయని సమేత శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు గీ తీరిగా కదిలిరు భక్తులు. చుట్టూ నీళ్లు, నడిమిట్ల గుట్ట మీద గుడి. పోయేందుకు తవ్వ లేకుండా గీ తీరిగా పడవలెక్కొచ్చిర్రు. గీ దాన్ని దక్షిణ కాశీ అని పిలుచుకుంటారు శివుని భక్తులు. విశ్వనాథ సన్నిధి కాశీకి భక్తులు పోటెత్తిరు. దశ అశ్వమేధ ఘాట్ల అభిషేకాలు చేసిర్రు. గంగల తానాలు చేసి పాపాలు కడుక్కున్నారు భక్తులు. ఉజ్జయిని మహాకాళేశ్వరునికి పంచామృతాభిషేకాలు చేసిరు. భజనలు చేసుకుంటూ భస్మహారతులు ఇచ్చిర్రు. అటు ఆంధ్రాలో కూడా గట్టినే అందినాయి శివయ్యకు పూజలు. గుంటూరు జిల్లా కోటప్ప కొండ మీద కోటేశ్వరుని వైభవం చూడడానికి 2 కళ్ళు చాలలేదు అనుకోరాదు. అంత గొప్పగా జరిగినాయి ఉత్సవాలు. శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరునికి పూజలు జోరుగా నడిచినాయి. గాలి స్వరూపంలో ఉండేటి లింగమయ్య దర్శనం చేసుకుని గ్రహ దోషాలు పోగొట్టుకున్నారు భక్తులంతా. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామం, కోటపల్లి క్షేత్రాలు కిక్కిల్చినాయి. కాకినాడ జిల్లా కుక్కటేశ్వర స్వామి గుడికి కూడా బగ్గగా వచ్చారు భక్తులు. హరిహర నామస్మరణలతో మారు మోగింది అనుకోరాదు. ఈ గుడి భక్తులు కోనేట్ల తానాలు చేసి మొక్కులు పెట్టుకున్నారు. ఇట్లా తెలుగు రాష్ట్రాలలో ఉన్న శివాలయాలన్నీ భక్తులతోని కలకల్లాడినాయి. ఇక దేశంలో ఉన్న అన్ని పెద్ద పెద్ద శివాలయాలు ఉత్సవాలతోని మారుమోగినాయి. ఇట్లా ఆడా ఈడని ఏం లేదు. దేశమంతా శివరాత్రి సంబరాలు కన్నుల పండుగ తీరిగా మస్తు సంబరంగా సాగినాయి పోండ్రి. దసరా, దివ్వెల, ఉగాది, బోనాలు, సంక్రాంతి ఇట్లా ఏ పండుగైనా తినుడు తాగుడే ఉంటది. ఏ పండుగ వచ్చినా పొయ్యి మీద కౌసు ఉడకాల్సిందే, కడుపుల సుక్క వడాల్సిందే. కొన్ని పండుగలకు మిఠాయిలు తిని నోరు తీపి వేసుకుంటాం, అదే వేరే ముచ్చట. కానీ శివరాత్రికి అట్లా కాదబ్బా. ఇల్లంతా శుద్ధి చేసుకొని ఒక పొద్దులుంటారు. పొద్దు మూకేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు చాలా మంది. అటెనక పండ్లు ఫలాలు తింటారు. గవి తెచ్చుకునేందుకు పండ్ల మార్కెట్కు పోతే ఇగో ఇట్లుంటదాడ పరిస్థితి. పూలు కొనేటట్టు లేదు, పండ్లు తినేటట్టు లేదు. శివరాత్రి పూట అంత పిరమైనాయి మరి రేట్లు. బంతి పూలకు బంచేటట్టు లేదు, శామంతులు కొనేటట్టు లేదు, గులాబీల రేట్లు కోసేటట్టు లేదు. ఏది ముట్టుకున్నా పిడాన పిరం పండగ పూట. పండ్లేమన్నా తక్కువనా? అవి కూడా అంతే. అంగురాలు అందుతలేవు, ద్రాక్షలు దవడకేసేటట్టు లేదు, షేపులు కొనేటట్టు లేదు, సంత్రాలు సపోటాలు తినేటట్టు లేదు. మొన్నటికి వాళ్ళకి మస్తు పెరిగింది రేటు. ఏది ముట్టుకున్నా 100కు మీదనే కిలో. నల్ల ద్రాక్ష అరకిలో 50, కిస్మిసులు 70, నల్ల కిస్మిసులు 120 అరకిలోకు. నాగపూర్ కమలాలు కిలోకు 100, షేపులు చిన్నగుంటే 20 కెంచి 25 రూపాయలు, జరంత పెద్దగుంటే 25 కెంచి 30 రూపాయలు ఒక్కొక్కటి. కొనేటోళ్ళకే కాదు అమ్ముకునేటోళ్ళకు కూడా తిప్పలే ఉన్నది ఈ రేట్లు పిరంజేయంగా. అన్ని రకాలు బాగా రేట్లు పెరిగాయి. సమరం అవ్వడము అందుబాటులో లేవు. ఏవైనా సరే అందరూ ఉపాసాలతో ఉన్నారు. అందుకోసం కొంతమంది రేట్ల కోసం జడిసిపోతున్నారు, తక్కువ రేట్లు అడుగుతున్నారు. మాకేం అందుబాటులో లేదు.
చాలా మంది బేరలాడి వెళ్ళిపోతున్నారు. గిట్లా ఏది ముట్టుకున్నా బగ్గం అంటున్నాయి రేట్లు. పండ్లు పట్టుకునేటట్టు లేవు, పూలు ముట్టుకునేటట్టు లేవు. పూలు లేకుంటే పూజ కాదాయే, పండ్లు లేకుంటే ఒక్క పొద్దులు నడవవాయే. రేట్లు ఎంత పిల్ల ఉన్నా కొనక తప్పదు కాబట్టి శాస్త్రానికి వండబోయిలు ఒక్క పొద్దులు ఉన్నోళ్ళు. ఒక్క పొద్దులుంటే ఏ ఖర్చు ఉండదు అనుకుంటాం కానీ ఈ లెక్కన శివరాత్రి కూడా ఖర్చు మంచిగానే అవుతున్నట్టే చూస్తుంటే. యాసంగి నాట్లు పడ్డాయి. పిండి కట్టెలకు తిప్పలైతదేమోనని ఆన్నో ఇన్నో అప్పో సొప్పో గుంజుగొచ్చి ముందుగానే దొరికిన కాడికి పిండి కట్టెలు తెచ్చుకున్నారు రైతన్నలు. ఇప్పుడు మీదంగా మందులు కొట్టేటి అల్లా పంటతోని పాటుగా కలుపు మొక్కలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. కైకిలొల్ల కోసం పోతే కూలి పైకం ముందుగాలిస్తేనే వస్తామంటుర్రట. చేతుల పైసలు లేదెట్లా అనుకుంటున్న రైతన్నలకు తెలంగాణ సర్కార్ సల్లటి మాట చెప్పింది. రైట్, 2 రోజులల్లో రైతు భరోసా పైకం రైతుల అకౌంట్లలో రప్ప పడుతుందట. ఈ మంగళవారం నాడు అంటే ఈ నెల 17వ తారీఖు నాడు రైతుల సెల్ ఫోన్లు టింగు టింగు అని మోగుతాయి. ఇక ఇంతకు మునుపు ఎకరాలను బట్టి 9 రోజులలో వేసిన గవర్నమెంట్ వాళ్ళు ఈ పాలు అట్ట కాకుండా రైతులందరికీ ఒకటే పాలి ఒకటే నాడు రైతు భరోసా పైకం రైతుల అకౌంట్లలో వేయాలని డిసైడ్ అయిందట. అప్పట్లో కార్పార్టీ సర్కారు ఉన్నప్పుడు ఇచ్చింది 5,000, ఇప్పుడు ఇంకో 1000 కలిపి 6,000 ఇస్తున్నారు. అది కూడా ఒకటే పాలు అనేటాళ్లకు రైతుల మురిపోయి చిన్నగా లేదు. యాసంగి పంటలకు పెట్టుబడులకు ఎక్కడికి వస్తాయి అని. అంటే ఈ లెక్కన రైతులు పెట్టుబడులకు అప్పులు చేసేది లేదు, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేది లేదు. అంగుకు పైసలు పడతాయి, అక్కెర్లు వెళ్తాయి. కాకుంటే అందరికి కాదుల్లో పంటలేసిన భూములకే పంట సాయం. గుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ప్లాట్లకు, పడవబడ్డ భూములకు, బండబోళ్లకు, బీళ్లకు, పెట్రోల్ బంకుల జాగలకు, ఫంక్షన్ హాళ్లకు, ఇటుక పట్టీలకు రైతు భరోసా రాదు. మరి పొలం దున్నినోళ్లకు, దమ్ము చేసిన వాళ్ళకు, ఏదో ఓ పంట వేసిన వాళ్ళకు, సాగు భూములకే సర్కారు ఇచ్చేటి సాయం అందేది. ఈ లెక్కలన్నీ చెప్పునియ్యాలని అధికారులకు ఆర్డర్లేస్తే గా లెక్కలని తీసి ఎవరెవరికి సాయం అందియాలనేటి లెక్కలని సర్కారుకి అందించినట కూడా అధికారులు ఇప్పటికే. అంటే ఇక రైతుల అకౌంట్లలో పైకం పడు ఒక్కటే ఆలస్యం ఉందన్నట్టు. ఐతారం ఎటు అయిపోయింది. సోమవారం నాడు ఒక్కనాడు గడిస్తే మంగళవారం నాడే పైకం పడేది కాబట్టి ఇక రైతులకేం రంది లేదు పోండ్రి. లంబాడీల కులదైవం సేవాలాల్. అందుకనే లంబాడా సోదరులు పతేడు మస్తు సంబురంగా గొలుసుకుంటారు. సేనా రామ్ రామ్ బాయ్ బియా జై సేవాలాల్ అనుకుంటా ఓగలికోగలు అలాయ్ బలాయి తీసుకుంటారు. ఇట్లా 7 సేవాలాల్ జయంతి పండుగ మస్తు సంబురంగా నడిచింది. పెద్ద పెద్ద లీడర్లు పోయిండ్లు ఈసారి సేవాలాల్ జయంతి పండుగకు. ఎక్కడెక్కడ ఎట్లెట్లయింది, ఎవరెవరు పోయిండ్లు ఏందనేటిదాన్ని తరుచుకొని వద్దాం పాన్లి. బంజారాల గురువు సేవాలాల్ మహారాజ్ జయంతి సంబరాలు మస్తు జోరుగా నడిచినాయి. పట్నంలో ఉన్న బంజారా హిల్స్ లో బంజారాలు ఎక్కువ ఉండేదట అప్పట్లో, అందుకనే దానికి ఆ పేరు వచ్చింది అంటారు చాలా మంది. అట్ట బంజారా హిల్స్ లో ఉన్న బంజారా భవనంలో సేవాలాల్ జయంతి సంబరాలు మస్తు ఘనంగా చేసిర్రు. సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రి అడ్లూరు లక్ష్మణన్న, ఎమ్మెల్యేలు సర్కారు తరపుకేంచి వచ్చి నివాళులు అర్పించిర్రు. అటంక మాట్లాడుకుంటా బంజారాలకు వరాల జల్లు కురిపించిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. దళితులతో పాటు గిరిజనులకు అత్యంత మేలు జరగవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వం రచించే ప్రణాళికలలో అది సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావచ్చు, ఈ వర్గాలకు సముచితమైన స్థానాన్ని కల్పించడమే కాకుండా సముచితమైన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వవలసిన బాధ్యత ఏర్పడిన ప్రభుత్వాలకు ఉంది అని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నా. ఇటు తెలంగాణ భవనంలో కార్పార్టీ వాళ్ళు కూడా సేవాలాల్ మహారాజుకు నివాళులు అర్పించారు. కార్పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్ పూలదండలేసి నివాళులు అర్పించి ఈ మాట అన్నాడు. హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్ లో మరి ఇక్కడ బ్రహ్మాండమైన భవనాన్ని ఏర్పాటు చేసి దానికి కేసీఆర్ గారే ఇనాగ్రేషన్ కూడా చేసి గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలిపి అట్లాగే సేవాలాల్ మహారాజ్ జయంతిని కూడా అధికారికంగా నిర్వహించడమే కాకుండా మరి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకొని నడిపింది కేసీఆర్ గారి నాయకత్వం. ఇవన్నీ కూడా అందరికీ తెలుసు మా గిరిజన బిడ్డలకి. భవిష్యత్తులో మరిన్ని సేవలు కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాండాలలో ఇంటింటికి నీళ్ళిచ్చిన కార్యక్రమం కానీ ఇంకా మిగతా కార్యక్రమాలు కానీ ఇంకా ఉధృతంగా చేస్తాము. గిరిజనులకు అండగా నిలబడతాము. బంజారా సోదరులకి తండాలను గ్రామ పంచాయతీలను చేసింది కార్పార్టీ అనేది సార్ అంటున్న మాట. అవు మరి అప్పట్లో చిన్న చిన్న తండాలను కూడా గ్రామ పంచాయతీ చేసింది కార్పార్టీ సర్కార్ హయాంలోనే. ఇట్ట వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూనే ఉన్నారు, వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈయనే కాదుల్లో జిల్లాలలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, సర్కార్ ఆఫీసర్లు సంతు సేవాలాల్ జయంతి కార్యం మస్తు సంబరంగా చేసిర్రు. గిరిజన ఆటలు, పాటలు, సాంప్రదాయ నృత్యాలు మస్తు సంబరంగా అనిపించినాయి పోండ్రి.
వాళ్ళ ప్రచారానికన్నా గింతగనం తిప్పలు పడ్డరో లేదో తెలియదు గాని తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లా పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ అనుచరులను గెలిపించుకోవడానికి మస్తు తన్లాడిండ్రు. కానీ ఏం ఫాయిదా? ఇండ్ల గెలిచినోళ్ళు అటు, అండ్ల గెలిచినోళ్ళు ఇటు జంపింగులు వేసుకుంటా ఎవ్వలితో వాళ్ళు చూసుకుంటాండ్రు. అందుకే క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు లీడర్ సాబులు. తెలంగాణలో క్యాంపు రాజకీయాల లెక్కలు తీస్తే మొదలు జగిత్యాలనే ఉండేటట్టుంది కదా. ఎమ్మెల్యే సంజయ్ అన్న ఇంకా మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు ఇద్దరికిద్దరు ఎవరు తగ్గుతలేరు. కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచినోళ్లే కాకుండా పతంగి పార్టీలు ఇంకా స్వతంత్ర అభ్యర్థులు మొత్తం కలుపుకొని 23 మంది ఉన్నాం. మున్సిపల్ చైర్మన్ కుర్చీ మాకే కావాలని సంజయ్ అన్న పట్టుబడుతుంటే రెబల్గా పోటీ చేపించి దానికి ఇంకొందని కలుపుకొని 14 మందితో ఉన్నాం. మున్సిపల్ చైర్మన్ కుర్చీ మాదంటే మాదని ఇటు జీవన్ రెడ్డి సారు వాళ్ళ మనసులు వేసుకొని 5 రోజులు బయలుదేరారు. అభ్యర్థులు పట్టు జారిపోకుండా 2 వర్గాలలో ఏటోళ్ళు అటు క్యాంపు రాజకీయాలు గట్టిగా చేస్తున్నారు. ఇక ఇదే ముచ్చడి మీద జీవన్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా ఏండ్ల కమానం పార్టీ జెండాను మోసిన వాళ్ళకే పదవులు ఇవ్వాలి, లేకుంటే ఊకోమని గట్టిగానే హెచ్చరిస్తుండు. మరి అధిష్టానం ఏం చేస్తుందో ఏమో కానీ ఎవ్వరు తగ్గుతలేరు. ఆరంభం నుండి ఎవరైతే పార్టీ బలోపేతం కృషి చేస్తుందో వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి, గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఒకటే కోరిక నేను గతంలో, ఇప్పుడు కూడా నేను అదే విజ్ఞప్తి చేసిన. అల్టిమేట్లీ వాట్ ఈస్ డిసిషన్ టేకెన్ బై ది పార్టీ విల్ గో బైట్. ఇక ఇది ఇట్లుంటాడు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా 3 గణేష్ను ఫైనల్ చేయాలని చూస్తున్నారట. ఎందుకంటే కొత్తగూడెంలో హంగొచ్చిన ముచ్చట అందరికి ఎరుకునేది కదా. అగోగా ముచ్చట మీద ఎర్రజెండా పార్టీలు సీఎం రేవంత్ రెడ్డి సార్తో కూర్చొని మాట ముచ్చట చేస్తే అంత విన్న సీఎం సార్ మేయర్ కుర్చీ ఎస్టీ జనరల్ కదా, మీరు 2.5 ఏండ్లు మేము 2.5 ఏండ్లు ఉందామన్నట్టు ఓ ఒప్పందం చేసుకురట. సీన్ కట్ చేస్తే సిపిఐ తరఫుకించి గణేష్ అన్న కుర్చీలకు ఎక్కుడు ఖాయమే అన్న ముచ్చట్లు నిలబడుతున్నాయి. ఇక ఈ ముచ్చట ఇట్లా పెడితే ఇటు పట్నం షామీర్పేటలో క్యాంపు రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. ఓ పేరున్న రీసార్టులకు కౌన్సిలర్లు పట్టుకొస్తున్న లీడర్ సాబులు అంతా మాట ముచ్చట పెట్టి కరీంనగర్, సిద్దిపేట ఇంకా నిజామాబాద్ కార్పొరేషన్ల చైర్మన్ ఎంపికను దబ్బిన పూర్తి చేయాలని చూస్తున్నాడు సర్కారోళ్ళు. మరిగా ఏమైతే ఏమో చూడాలి. మొన్న ఖమ్మం జిల్లా అశ్వరావుపేటల ఓ గమ్మత్తు ముచ్చటైంది యాదికుంది కదా. అదేనుల్లా మున్సిపల్ ఓట్లలో పోటీ చేసి ఓడిపోయిన ఒక ఆయన వంచిన సొమ్మును వాపస్ తీసుకున్నాడు. అది సుత లెక్కింపు షాల్ కాకముందే అని మన పటాస్ వార్తలలో చూపించినాం కదా. అగో గా ముచ్చట చూసినాక ఈయనను చూసి ఇంకెంతమంది బయలుదేరుతారో అని అనుకున్నాం కదా. అన్నట్లే బజార్ల పొంటి తిరుగుతాండ్లు కొంతమంది ఓడిపోయిన అభ్యర్థులు. ఇక చూడుండ్రి వాళ్ళ తిప్పలు ఎట్లున్నదో. సీరలమ్మ సీరలే, ఆర్ట్ బాక్సులే, అగ్వా కంపెనీ మాలు మన ఊరికే వచ్చింది, రండి మేడం రండి సారు అని ఎవరో అమ్ముతుంటే వీళ్ళంతా కొనుక్కున్నట్లు అవపడుతున్నాయి. ఈ ముచ్చట చూస్తున్నారు కదా. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో అయింది. భువనగిరి మున్సిపల్ ఓట్లలో నిలబడి ఓడిపోయిన చేపాటి అభ్యర్థి స్వరూపరా అని 1వ వార్డులో పోటీ చేసి ఓడిపోయిందట. సరే ఓడిపోతే ఓడిపోయినాం, పెట్టిన పెట్టుబడిలో సగం వచ్చినా ఆడికే నయం అనుకుని గీతీల వసూళ్ల కార్యం ముంగటేసుకుర్రు. ఇల్లు తిరుక్కుంటా ఓ అమ్మ నాకు ఓటేసినవా, వేయకుంటే నేను ఇచ్చిన పైసలు చీరలు ఆర్ట్ బాక్స్ నాకు ఇచ్చేయాలి అని అడుగుతుంటే అందరు జమై ఈవెన్ ఇయ్యవన్నోళ్ళు మేమేమైనా అడిగినావా, కొంచెమో నీ సొమ్ము నీది అని అందరు ఆడవారేసిరు. ఇక ఈ ముచ్చట ఇట్లుందా. అటు మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ఇంకో కథ. 12వ వార్డులో పోటీ చేసి ఓడిపోయిందట జ్యోతి అంటామే. ఇగే ఉంది, పెట్టిన పెట్టుబడిలో సగం వెళ్ళినా ఆడికే డక్కోవాలనుకుంటా ఇల్లు తిరిగి వసూల కార్యం ముంగటేసుకుని వాళ్ళ ఇంటి ఆయన. ఇక వీళ్ళ జోలు ఇట్లుందా. అటు మంచిర్యాల జిల్లా మున్సిపల్ ఓట్లలో ఇంకో ఇచ్చేంతరం. 9వ డివిజన్లో జాడి తిరుపతి అంటే ఆయన పోటీ చేసి ఓడిపోయినాట. ఇక అందరూ పంచిన సొమ్ములు రిటర్న్ అడుగుతుంటే మనం ఎందుకు అడగొద్దు, పా ఎళ్ళ కాడికి దులుపుకోద్దాం అని వాళ్ళ ఇంటి ఆమె రూపక్క ఏకంగా ఓ బొక్కు పట్టుకుని బయలుదేరింది. నేను వందలు ఇవ్వరు, నువ్వు రమ్మను ఇవ్వరు, అడుక్కునేందుకు చెప్పు. గిట్లా ఓటేసినట్లు ఒట్టేసన్న చెప్పురి, లేకుంటే మా పైసలు మాకన్నా ఇయ్యిరి అని వసూళ్ల కార్యం పెద్ద పాత పుల్ల తిరలని నడుస్తుంది. మొత్తానికి అభ్యర్థులు సూత తెలివి మీరి పో, ఓట్ల ముందు వంచుడు, ఓడిపోతే అప్పుల తీర్ల ఇల్లు తిరిగి వసూలు చేసుడు. ఏటొచ్చి నడుమల జనం సాగుదలకు వచ్చింది కదా ఈ ఓట్లు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. చెంపపిన్నీసులు కావాలంటే ఓ దుకాణంలకు పోవాలి, పరుపు మెత్తలు కావాలంటే ఇంకో దుకాణంలకు పోవాలి. కుర్చీలు, బల్లలు, బట్టలు, సర్వలు, షెమ్ములు, గిలాసలు, అలంకరణ సామాన్లు గిట్లా ఎసొంటి వస్తువు కావాలన్నా ఒక్కో దుకాణంకు పోవాలి, తెచ్చుకోవాలి. కానీ అన్ని వస్తువులు ఒక్కటే తావుల దొరికే మన నాంపల్లి నుమాయిష్ అంగడుంది కదా, అగో గది ఇవాళ ఆఖరి రోజుకు చేరింది. ఇక చూడుండ్రి జనం రద్దీ ఎట్లుందో.
రైట్ నెలన్నర పాటు తెంపు లేకుండా సాగిన నాంపల్లి నుమాయిష్ అంగడి మొత్తానికి ఒడిచింది. ఎగ్జిబిషన్ నడిచిన ఈ 46 రోజులలో 22 లక్షలకు పైనే వచ్చినట్టు జనాలు. ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తీరు బట్టలు కాంచి చెప్పుల దాకా రకరకాల వస్తువులు కొనుక్కుంటే మస్తు బిజీగా గడిపిర్రు. 1000కి పైగా దుకాణాలు, రోజుకు 1000 మంది జనాలు వచ్చుడుతో మస్తు బిజీ నడిచింది దందా. అయితే పట్నంలో అయితే ఈ నుమాయిష్ అంగడికి 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా బయట రాష్ట్రాల సూత మస్తు పేరుంది. దేశాలు లెంకి తిరిగినా సూత దొరకని వస్తువు నుమాయిష్ అంగడిలో దొరుకుతుంది అనే పేరు ఎప్పటి నుంచో ఉందా. అందుకే దుకాణాలన్నీ తిరిగి లెంకే బదులు నాంపల్లి పోయి తెచ్చుకుంది బెటర్ అని వచ్చేటోళ్ళు లక్షల మంది. అట్లా టైం దొరికితే చాలు నాంపల్లి ముఖాన పోయి చాలా మంది. అంగడి నడిచినన్ని దినాలు నాంపల్లి రోడ్లు మొత్తం జనంతో కిక్కిరిచిపోయినాయి. ఇక ఆఖరినాడు ఆ సంఖ్య మరింత పెరిగింది. కాశ్మీరీ బట్టలు, డెకరేషన్ సామాన్లు, ఇంట్లో అక్కడికొచ్చే వస్తువులు, పొలగాలకు అక్కడొచ్చేటి సూత గిట్లా అన్ని రకాలే ఒకటే తావులో దొరుకుతాయి కాబట్టి పేద జాతర లెక్కనే సాగింది. ఏదేమైనా 85 ఏళ్ల సంధి పెడుతున్న ఈ నుమాయిష్ కార్యం ఈ తాప సూత అంతే జోరుగా సాగింది. దందసూత కోట్లలో అయిందనేది అంగడోళ్ళు అంటున్న మాట. మొత్తానికి పొద్దుగా 4 గంటల సంధి రాత్రి 11 గంటల దాకా తీరు హోటళ్లు దుకాణాలు పెట్టి జనాలను ఎంతగానో రంజింపజేసిన నుమాయిష్ మొత్తానికి ఒడిచిపోయింది. దీనాం యాన్నో తాన భూమి పంచాయతీలు, గెట్టు పంచాయతీలు చూస్తూనే ఉంటాం. ఆళ్ళు పోయి ఈళ్ళను కొట్టుడు, ఈళ్ళు పోయి ఆళ్ళను కొట్టుడు, ఇద్దరు పోయి పెద్ద మనుషులల్ల వరుడు, ఆడ తష్ప కాకుంటే కోర్టుకు పోవుడు. ఇట్లా ఏండ్ల కామానం నడుస్తూనే ఉంటది భూముల పంచాయతీ. అగో అసొంటి లొల్లు లేకుండా చెయ్యాలని ఓ ఇచ్చంత్రమైన ఆలోచన చేసిందంట మహారాష్ట్ర సర్కారు. మరి గదేంటిదో మనంకి నడుచుకొని వద్దాం పాన్లీ. వారేవా, మహారాష్ట్ర సర్కారు ఇకమతి పో. దేశంలో ఉన్న మనుషులందరికీ ఆధార్ కార్డు ఉన్నట్లే భూములకు సుధా ఆధార్ కార్డు ఉండాలని చెప్పి ఎక్కలేని ఉపాయం చేసింది. ఢిల్లీ సర్కారు పట్టుకొచ్చిన ఈ మునగాని ఉపాయాన్ని ఇప్పుడు మహారాష్ట్ర సర్కారు సుధా చాలు చేసింది. కంప్యూటర్లో ఎక్కిన భూమికి యూఎల్ పిన్ అనే నెంబర్ ఇస్తారు. అదే యూనిక్ ప్లాట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అన్నట్టు. దీన్ని భూ ఆధార్ అంటారట. ఓ రైతు పేరు మీద కొంత భూమి ఉంటే అది ఎవరిది, ఎన్నిసార్లు పేరు మారింది, తనకు ఎంత భూమి ఉంది, దాని హద్దులు ఎక్కడ దాకున్నాయి, ఏమేమి పంటలు వేసిర్రు, దాని మీద ఏమైనా అప్పులు సప్పులు తీసుకురా అనే ముచ్చట్లన్నీ ఆ నెంబర్ కొట్టి చూస్తే తెలుస్తుందట. ఇక కొత్తగా తీసుకొచ్చిన ఈ భూ ఆధార్ నెంబర్ 14 అంకెలతో ఉంటది. ఆ అంకెలను కంప్యూటర్లో కొట్టి చెకింగ్ చేస్తే ఈ వివరాలు మొత్తం బయట పడతాయి అన్నట్టు. అంతేకాదు, ఒక భూమి ఎవరన్నా కొంటే దాని మీద ఏమేమి లోన్లు పెండింగ్ ఉన్నాయి, కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయనేది చూస్తే బయటకు వస్తుందట. అంటే ఒక్కటే క్లిక్ తోని భూమి చరిత్ర మొత్తం తెలిసిపోతా అన్నట్లు. మొత్తానికి గజం భూమి పోతేనే గడ్డపార్లు అందుకొని గజం ఎగిరి దీనికి కొట్టుకుంటున్న ఈ రోజుల్లో ఈ భూ ఆధార్తోని గసుడి పంచాయతీలన్నీ సలవడతాయి. ఎవరి భూమి వాళ్ళ పేరు మీద బరాబర్ ఎక్కుతుంది. ఎంతటి పంచాయతీలున్నా అన్ని చూపిస్తుంది. కాబట్టి ఇటువంటి ఉపాయం మనకాడు సుతా చేయాలి సారు. సెంటు భూమి కోసం ఏండ్ల కమానం కోట్ల చుట్టూ తిరగలేక నష్టపోతున్న వాళ్ళు బొచ్చాడు మంది. ఇదేదో మన కాడ చూస్తే పట్టుకొస్తే భూముల పంచాయతీలు చాలా మట్టుకు తగ్గియొచ్చు. జరగ ఆ ఉపాయం ఏందో చేయమని ఒక తీరు అడగబట్టిరు ఈ ముచ్చట చూసిన జనాలు. ఇవి యాల్టి మన పటాస్ న్యూస్ల ముచ్చట్లు. మళ్ళీ రేపు మంచి ముచ్చట్లతోని కలుద్దాం. నమస్తే.